నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకైతే మీకు ఎనర్జీ కానీ, ఫ్లవర్ ప్లస్ కానీ, అలాగే టమోటా కింగ్ బాహుబలి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాల్ చేయండి. నేను మీకు పంపిస్తాను. మీరు 3 కలిపైన వదులుకోవచ్చు, ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ అయినా వదులుకోవచ్చు, ఓన్లీ బాహుబలి అయినా వదులుకోవచ్చు, 50 కలిపి వదులుకోవచ్చు. ఇంకైతే ఈరోజు మనకి వర్షం అనేది పడుతుంది. వర్షం పడ్డ తర్వాత మెయిన్గా వర్షంలో వచ్చేటప్పుడు ఉండే నష్టాలు ఏమిటో అయితే ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. మనం ఈ వర్షం వల్ల మనకు తోట అనేది చాలా ఎఫెక్ట్ అనేది పడుతుంది. వర్షం పడి వెళ్ళిపోతే ఏం నష్టం లేదు, కానీ వర్షం పడతానే ఉంటేనే ఎఫెక్ట్ అనేది మన తోటకు అనేది చూపిస్తుంది. ఇంకైతే ఈ మెయిన్గా మనకు వర్షం వల్ల వచ్చే ఈ రీజన్స్ అనేటివి, వర్షం వల్ల వచ్చే నష్టాలు ఏంటివి అనేటివి, వర్షం వల్ల తోట ఏమవుతుంది అనేది కూడా ఈ వీడియో ద్వారా అయితే పూర్తిగా అయితే తెలుసుకుందాము. మీకు ఇంకా చెట్టు గ్రీన్గా వచ్చే కానీ, అలాగే పూత ఫ్లవరింగ్ బాగా సెట్ అయ్యే కానీ ఈ ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ అయితే యూజ్ చేసుకోండి. ఇంకైతే ఈ వర్షం వల్ల నష్టాలకైతే వచ్చేస్తే మెయిన్ రూట్ డ్యామేజ్ అవుతుంది, వేరు వ్యవస్థ అనేది డ్యామేజ్ అవుతుంది వర్షం పడితే ఎక్కువ. ఎందుకంటే మనం మల్చింగ్ వేసుకుంటాం కాబట్టి కొంతవరకు అయితే కాపాడుకోవచ్చు. మల్చింగ్ వేసుకోకుండా నార్మల్గా అలాగే భూమి మీద నాటేసిన వాళ్ళకైతే ఎక్కువ ఎఫెక్ట్ అనేది పడుతుంది. వేరు వ్యవస్థ అనేది ఎక్కువ లాస్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఎందుకంటే వర్షం పడి 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 చెట్టుకు ఆక్సిజన్ అనేది అందదు, వేర్ల నుంచి ఆక్సిజన్ తీసుకుంటుంది. దానివల్ల వేర్లు కూడా కుళ్ళిపోతాయి. ఒక్కోసారి భూమి లోపల ఉండే వేర్లు కూడా కుళ్ళిపోతాయి. ఇంకా విల్ట్ అనేది కూడా అయితే మనకైతే ఎక్కువ ఎఫెక్ట్ అనేది అయిపోతుంది. వర్షం ఎక్కువ పడినా కూడా చెట్లు అనేవి కింద కాండం నల్లగా ఇవి చచ్చిపోయే అవకాశాలు అనేవి ఎక్కువ అయితే ఉన్నాయి. ఇది రూట్ డ్యామేజ్ గురించి ఫస్ట్ పాయింట్. ఇంకా రెండోది వస్తే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, ఫంగస్ అనేది శిలీంధ్రాలు, బూజు తెగుళ్ళు ఇలాంటివన్నీ ఎక్కువ వచ్చేస్తాయి. ఎర్లీ బైట్ కానీ, లేట్ బైట్ కానీ సూపర్ ఫాస్ట్గా అయితే మన తోటకు అనేది ఎఫెక్ట్ అయిపోతుంది. దానివల్ల నీకు చెట్టు వేగంగా పైనుంచి కింది వరకు పసువాకులు కూడా అయితే అయిపోతాయి, నల్లమచ్చ పడిపోతుంది, బూడిద రోగాలు కూడా అనేది ఎక్కువ ఎఫెక్ట్ అయిపోతాయి. మనము ఫంగిసైడ్ అనేది స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ రెండు ఫంగస్ ఎక్కువ రావడం వల్ల. ఇంకా మూడోది వచ్చి పూత రాలడం. ఈ పూత రాలడం అనేది ఏమైపోతుందంటే, వర్షం అనేది ఎక్కువ పడడం వల్ల, గాలిలో తేమ అనేది ఎక్కువ ఉండడం వల్ల, ఎండ అనేది లేకపోవడం వల్ల పూత అనేది రాలిపోతుంది. ఇంకా పూత రాలిపోయింది అనుకో ఆటోమేటిక్గా కాయలు తగ్గిపోతుంది, దిగుబడి తగ్గిపోతుంది, పంట అనేది మనల్ని నష్టాలకైతే పంపించేస్తుంది. మెయిన్గా ఇది పూత డ్రాపింగ్ గురించి. ఇంకా మీరు పూత కోసం మైక్రో న్యూట్రియన్స్, అలాగే బోరాను, అలాగే అవితే ఎక్కించుకోండి. ఇంకా ఇంకో పాయింట్ వచ్చేసి ఆకులు పసువుగా అయితే మారుతాయి. మీకు ఆల్రెడీ తెలుసు, ఆకులు పసువుగా కింద నుంచి పైకి అనేది వచ్చేస్తుంటుంది. నీరు ఎక్కువగా నిలిచిపోతే ఆకులు అనేది పసువుగా అనేది మారిపోయి చెట్టు అనేది బలహీన పడిపోతుంది. రోగాలు అనేటివి ఇంకా స్పీడ్గా వచ్చేస్తాయి ఈ వర్షాలు అనేటివి పడడం వల్ల. ఇంకా లాస్ట్గా చూసుకున్నట్లయితే ఇంకా ఆల్రెడీ మీకు తోట 50 రోజుల పైన 60 రోజుల పైన కటింగ్ చేసి కాయలు ఉన్నట్లయితే కాయలు అనేవి కూడా చీలిపోతాయి. మనకు కాళ్ళు పగిలినట్లు టమాటా కాయలు కూడా అయితే పగిలిపోతాయి. వర్షం ఎక్కువ అయిపోతే, మన డ్రిప్ మందులు ఎక్కువ అయిపోతే, వర్షం అకస్మాత్తుగా పడిపోతే, ఎక్కువ డోసేజ్ మందులు ఇచ్చేస్తే కూడా ఈ ఫ్రూట్ క్రాకింగ్ అనేది కూడా వస్తుంది. నీకు మార్కెట్లో వాల్యూ అనేది ఫ్రూట్ క్రాకింగ్ కాయలు అనేది తక్కువ అయితే ఉంటుంది. ఎందుకంటే ఓసారి రేటు కూడా తీసుకోరు. ఎందుకు నువ్వే మార్కెట్లో టమాటా కాయ పోయి మార్కెట్లో పగిలిపోయిన కాయ తీసుకుంటావా? తీసుకో. సేమ్ ఇక్కడ కూడా ఇంతే. ఇదైతే ఎఫెక్టింగ్ అనేది ఫ్రూట్ క్రాకింగ్ వల్ల కూడా అయితే ఉంటుంది. ఇంకా ఫైనల్గా అయితే చూసుకున్నట్లయితే ఇంకా చెట్టుకు పోషకాలు, ఎన్పికేలైనా, మైక్రో న్యూట్రియన్స్ అయినా, స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అనేవి చెట్టుకు చాలా ఇంపార్టెంట్. ఈ వర్షం కూడా వల్ల వాటర్లో అన్నీ అయితే కొట్టుకొని వెళ్ళిపోతాయి. pH వాల్యూ కూడా అయితే మెయింటైన్లో ఉండదు. ఇది కూడా అయితే ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఇంకా మట్టి అనేది కూడా గట్టిగా అనేది అయిపోతుంది. మనం వర్షం పడిన తర్వాత భూమి అనేది బండలాగా అనేది అయిపోతుంది చూసుకోండి. ఎందుకంటే వాన కుట్ర పట్టిందంటారు మామూలుగా పల్లెల్లో. దానివల్ల కూడా మళ్ళీ ఏంటంటే తుంపరు గట్టిగా పడినప్పుడు లోపలికి అనేది తేమ దిగదు, పైనే ఉంటుంది. మనము చెట్టుకు మళ్ళీ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది మెయిన్ ఈ వర్షం పడిన తర్వాత వచ్చే నష్టాలు ఇవి. ఇంకా మీకు ఏమైనా తెలిసి కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఎందుకంటే నాకే తెలుసు, నేను చెప్పడం లేదు. మీకు తెలిస్తే మీరు ఒకటి కామెంట్ చేయండి. ఇవే కాకుండా వేరే నష్టాలు ఏమైనా ఉంటే నేను కూడా కొన్ని తెలుసుకుంటాను. ఇంకో వీడియోలో అయితే రైతులకు అందరికీ చెప్పే అనేది ట్రై చేస్తాను నేను. మనకు చూసుకోవచ్చు ఫ్లవరింగ్ ఎలా ఉందో, ఏం తోట అనేది కూడా. వర్షం అనేది పడతాను కాబట్టి కొంచెం డ్రిప్ మందులు అవాయిడ్ చేయండి. నెక్స్ట్ కావాల్సిన వదులుకోవచ్చు కొంచెం ఎండ వచ్చినాక. ఇంకెక్కడైనా సల్ఫర్ కానీ, సిఓసి కానీ ఇలా హీట్ వచ్చేటివి అంటే కొన్ని అయితే వదులుకోండి తోటకి. నేనైతే వర్షంలో కూడా ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ వదిలి చూపిస్తాను మీకు ఏ విధంగా రిజల్ట్ ఉంటుంది అనేది కూడా. ఎందుకంటే కొంతమంది వర్షంలో భయపడుతూ అంటారు. ఓకే, థ్యాంక్ యూ.